రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషర్ పేలి 6 కార్మికులు మృతి చెందారు. మరోవైపు గత కొన్ని నెలల క్రితమే అక్కడే ఉన్న మరో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 6 మంది కార్మికులు చనిపోయారు. తరచూ ఇలాంటి ఘటనలతో ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెషర్ పేరడానికి గల కారణాలపై మా ప్రతినిధి సుజాత అందిస్తారు. షాద్నగర్ సౌత్ గ్లాస్ కంపెనీలో నిన్న గ్యాస్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడం వల్ల అయితే మాత్రము ఈ ఏదైతే గ్లాస్ కంపెనీ ఉందో ఆ గ్లాస్ తయారయ్యే దాంట్లో మొత్తం అద్దాలు కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం, దీంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ టైంలో 15 మంది కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. అందులో దాదాపు 5 మృతి చెందగా మరో 10 మంది అయితే మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 2 పరిస్థితి సీరియస్గా ఉంది. మనం ప్రస్తుతం గ్యాస్కి సంబంధించింది చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కసారిగా ఆ కంప్రెసర్ ఏదైతే ఉంటుందో అది బ్లాస్ట్ అవడంతోనే ఇదంతా కూడా ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అద్దాలు మొత్తము బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కొక్క కార్మికుడు అయితే మాత్రము ఎగిరి పై వరకు పడిగి ఏదైతే పైకప్పు ఉందో పైకప్పును తాకింది. అంటే ఎంత స్థాయిలో ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే చుట్టూ ఎక్కడా కూడా ఆ టైంలో ఏదైతే కంప్రెసర్ పేలిందో ఆ టైంలో వాళ్ళు బయటికి పరుగులు తీయడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు. అప్పటికే అందులో ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5 కూడా చనిపోయారు. మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేరకు అయితే మాత్రము గాయాలతో బయటపడినప్పటికీ వాళ్ళ పరిస్థితి కూడా అయితే మాత్రం ప్రస్తుతం సీరియస్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అఫీషియల్గా 5 చనిపోయారని అటు చెప్తున్నప్పటికీ కూడా ఇంకొక 10 మంది అయితే మాత్రము చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో అటు ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ అనేవి అలాంటివి ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఎగ్జిట్స్ అనేవి లేకపోవడం కూడా తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటపడపోవడానికి కారణమనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒక్కసారి ఇదైతే గ్యాస్ కంప్రెసర్ ఉందో దాని లెవెల్ కానీ మనం పరిశీలించినట్లయితే ఇది చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా పెడతారు. అలాంటిది ఇది బ్లాస్ట్ అయ్యే రేంజ్లో అయ్యింది అని అంటే చుట్టూ ఉన్నటువంటి ఇది ఏదైతే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి అటు అద్దాలు కావచ్చు, అదేవిధంగా పైకప్స్ కావచ్చు, మిగతా ఏదైతే మిషనరీ ఉంటాయో అవన్నీ కూడా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. దాదాపు ఇది చాలా పెద్ద పరిశ్రమగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కార్మికులు ఒకే చోట పనిచేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్లో పనిచేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము నిన్న మొత్తం మీ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నప్పటికీ కేవలము ఆ టైంలో 15 మంది మాత్రమే ఉన్నట్లయితే అటు అఫీషియల్గా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి బాక్సెస్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి కూడా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రేక్ ఏదైతే బ్రేక్ అయిందో అద్దం బ్రేక్ అవడం వల్ల అవన్నీ కూడా ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికుల బాడీస్ అనేది ఒక్కసారిగా ఎగిరిపడడం అయితే మాత్రము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో కనీసము ఎవరైతే కార్మికులు మరణించారో వాళ్ళ అవయవాలు అంటే శరీర భాగాలు కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పీస్గా కూడా అయిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటు ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ కూలి పనుల కోసం వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అటు అధికారులను కూడా అలర్ట్ చేశారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసి ఎలా ప్రమాదం జరిగిందనే దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కోరారు. అటు కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే యజమాని ఉంటాడో యజమాని పట్ల కూడా ఖచ్చితంగా ఆయన చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే శంకర్ కూడా కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడారు. ఈ చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోయి అటు గ్లాసెస్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే పవర్కి సంబంధించినటువంటి సప్లై మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ కూడా ఒక్కసారిగా అయితే మాత్రము బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మొత్తం అయితే మాత్రము ఇందులో యజమాని నిర్లక్ష్యం వల్లనే మాత్రమే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి అటు ఈ స్థానికులు అదేవిధంగా కార్మిక సంఘాలు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలి యాజమాన్యం అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాసు
చిన్న చిన్న పీసెస్గా అయ్యి మొత్తం బ్రేక్ అయింది అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్లాసెస్ ఏ విధంగా ముక్కలు ముక్కలుగా అయిపోయాయో, కార్మికుల యొక్క డెడ్ బాడీలు కూడా ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి కనీసం బాడీ కూడా ఎవరికి గుర్తుపట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలము ఆ టైంలో పనిచేస్తున్నటువంటి 15 మందిలో 5గురు ఎవరైతే కనిపించలేదో 5గురు మాత్రమే మరణించారు అని చెప్పేసి అలా ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇది చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీలో అంతా కూడా ఈ గ్లాసులు మాత్రమే తయారు చేస్తారు. ఈ గ్లాసెస్ కూడా పెద్ద పెద్ద వాహనాలకి వాడేటువంటి గ్లాసులు. మొత్తం ఇక్కడ పవర్ సప్లై కూడా ఎక్కడైతే ఉంటుందో ఆ పవర్ సప్లై కూడా ఎక్కడికక్కడైతే మాత్రం స్తంభించింది. ఆ కంప్రెసర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడం వలన మాత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతి గ్యాస్కి సంబంధించినటువంటి కంప్రెసర్కి ఒక ఎక్స్పైర్ డేట్ అంటూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించకుండా దాన్ని డేట్ అయిపోయినా కూడా అలా వాడడం వల్ల మాత్రమే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి అటు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము ఈ కంపెనీలో ఎవరైతే 5గురు చనిపోయారో ఇది మాత్రము అందరినీ కలిచివేస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇక్కడ తక్కువ కూలీలకి పనిచేస్తూ ఉంటారు. కానీ తరచుగా వాళ్ళ కుటుంబాలు విషాదమే చోటు చేసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన జరిగిన ప్రతిసారి అటు ఛత్తీస్గఢ్, యూపీ లేదంటే మరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్మికుల ప్రాణాలను కోల్పోయి వాళ్ళ కుటుంబంలో అయితే మాత్రము చెప్పరాని విషాద ఛాయలే అలుముకుంటున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రము 10 మంది క్షతగాత్రులు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే షాద్నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించారు. ఇక్కడ స్పాట్కి వచ్చి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తున్నారు. ఉదయం నుంచి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా లోపలికి ఎవరిని రానివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అటు యజమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ కోరుతున్నారు. మరోవైపు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదుకోవాలి అని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు అయితే మాత్రం డిమాండ్